शन्नो देवीरभिष्टयापो भवन्तु वेदये शन्नो रभिस्रवन्तु नः नमोऽस्तुरन्ताय सहस्रमूर्तये सहस्रपादाय शिरोरुवाहने सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः यजमान्यस्य धर्मपत्न्याः गङ्गानाम्न्याः శాశ్వత స్వర్గలోకే నిత్య నివాస సిద్ధిరస్తు. చనిపోయిన వారి పిల్లలెవరునుంటే రమ్మని చెప్తారా? అన్నకి ఎవరూ లేరు. తమ్ముణ్ణి నేను, నా కొడుకు తప్ప. ఓం శాంతి శాంతి శాంతి. అన్నా, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న నా కోర్టులో ఒక కేసు వచ్చింది. అక్యూజ్ ఒక సినిమా హీరో. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి, చిన్నపిల్ల, పాపం 16 ఏళ్ళుంటాయి. ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేశాడు. ఆ అమ్మాయి కూడా పాపం కోర్టులో న్యాయం కోసం ఎంతో దూరం పోరాడింది. నేను వాదించాను. వాడు తనకున్న రాజకీయ పలుకుబడి వల్ల సాక్ష్యాలు లేకుండా మాయం చేసి విడుదలయ్యాడు. తప్పని తెలిసినా కూడా మనస్సాక్షికి వ్యతిరేకంగా వాళ్ళు నిరపరాధం తీర్పిచ్చారు. అలవాటు ప్రకారం న్యాయం మీరే చేయాలి. ఇంకా 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 ఎక్స్ప్రెషన్ సరిపోలేదు సార్. ఇంకా రెడీ, వన్ మోర్ యాక్షన్. లేదు సార్, లేదు సార్, లేదు సార్, నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, చూడండి. రెడీ రెడీ వెయిట్ రెడీ రెడీ యాక్షన్. ఇలా చేయండి సార్. టేక్ టేక్ టేక్. వన్ రిహార్సల్. టేక్ టేక్ టేక్. ఓకే. అయ్యో, వీడియో హీరోనండి. వుడెన్ ఫేస్, ఒక ఎక్స్ప్రెషన్ పలకదు. పెద్ద రొమాంటిక్ స్టార్ సార్. రొమాన్స్ మాత్రం రియల్ గా బాగా చేస్తాడేమో. రెడీ రెడీ టేక్ టేక్ యాక్షన్. సూపర్ సూపర్ సూపర్. మాస్టర్, వాళ్ళ అన్న మనుషులు వద్దు. అన్నా, ఈయనే ఆ కపూర్ సినిమా ప్రొడ్యూసర్. మీరు షూటింగ్ మొదలుపెట్టి 10 రోజులైంది. ఇదిగోండి, ఇందులో మీరు ఖర్చు పెట్టిన డబ్బుంది, తీసుకోండి. తప్పు మీది కాదుగా, మీ హీరోదేగా, తీసుకోండి. తప్పు చేయని వాళ్ళు నష్టపోవడం అన్నకు నచ్చదు. కురానా బిల్డర్స్ కేసు వచ్చారు. కురానా బిల్డర్స్ ఓనర్ పెద్ద బిజినెస్ మ్యాన్. గవర్నమెంట్ ఆర్డర్తో ఈ ఏరియాలో ఏం చేయలేమని తెలుసు. అందుకనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అన్నాకో ప్లాన్ దిఖో. ఇదే మాహిం చెంబూర్ ధారావి సెక్టర్ ప్రాజెక్ట్. అన్నా, ధారావి మాహింలో ఉన్న 2000 కుటుంబాలకి అన్ని సౌకర్యాలతో హై క్లాస్ అపార్ట్మెంట్ ఈ ఏరియాలో కట్టిస్తాం. ఈ ఏరియాలో కేశవ్ బిల్డర్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్ కట్టించి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అన్నకు విడిగా 100 కోట్లు ఇచ్చేస్తాం. ఇల్లు కట్టిస్తారు సరే, అంతవరకు వాళ్ళందరినీ ఎక్కడు. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వెనకాల ఎవరెవరున్నారో అన్నీ నాకు తెలుసు. నువ్విచ్చే 100 కోట్లు ఈ చోటు కోసమా, లేక పక్కనున్న పోర్ట్ కోసమా? నువ్వనుకున్నది నేనున్నంతవరకు జరగదు. అన్నా,
చెప్పండి అన్న. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను నాన్న. ఈ రోజు మీ అమ్మ తిథి. తెలుసు నాన్న. నీ డాన్స్ సెలక్షన్ ఏమైంది? సెలెక్ట్ అవుతామని నమ్మకం ఉంది. బాబు విశ్వ, మనం ఒక దానిలోకి అడుగు పెడితే విజయం మనదే అవ్వాలి. నువ్వు నా కొడుకువి. గెలిచి ఫోన్ చేయి. ఓకే నాన్న. మీ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తే అన్నిటిని మర్చిపోతావు. రే ఏంట్రా అందరూ బయటకు వచ్చేసారు? లోపలేం చేయలేదని బయటికి పంపించారు. ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తే డిస్క్వాలిఫై చేశారు. అంతా వేస్ట్. రండి వెళ్దాం. ఆగండి ఆగండి. ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి, లేకపోతే నాన్న బాధపడతారు. ఏంట్రా ఇది? సెలెక్ట్ అవ్వాల్సిన మనల్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేదని బాధపడతారా? ఏంటి విశ్వ ఇది? గంగా మినరల్ వాటర్. సూపర్ మార్కెట్ నుంచి కాల్ చేస్తున్నావు. వాటర్ క్యాన్ చెప్పిస్తా. ఓ సారీ సార్, నా బ్రో విశ్వ అర్జెంట్ గా నన్ను చోటకు రమ్మన్నాడు. నాకు తెలిసి అది బల్క్ ఆర్డర్ అయి ఉంటుంది. ఆ పని అయ్యాక మీ డెలివరీ పని చూస్తాను. హలో, ఏం మాట్లాడుతున్నా? వెంటనే నీళ్ళు రావాలి. వెంటనే నీళ్లు రావాలా? ఓ కిలో ఉల్లిపాయలు తీసుకుని వాళ్ళు కళ్ళలోంచి వస్తాయి. పెట్టవయ్యా ఫోను. రే జపాన్, వాటర్ క్యాన్ డెలివరీ చేయడానికి వెళ్ళిన నన్ను అర్జెంట్ గా ఫోన్ చేసి కాల్ ట్యాక్స్ కన్నా స్పీడ్గా ఎందుకు రమ్మన్నట్టు? డాన్స్ బేబీ. డాన్స్ అంటే మనకు నచ్చదని తెలుసుగా. ఎందుకురా నీకు డాన్స్ నచ్చదు? ఎందుకంటే నాకు రాదు. రే జపాన్, విశ్వ బాయ్స్ ఎక్కడున్నారు?